హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఈరోజు మనం లాంచ్ ఈవెంట్కి వచ్చాము, విచ్ ఇస్ ఫ్రమ్ Volkswagen Virtus, ద ప్రీమియం సెడాన్. ఇండియాలో లాంచ్ అయింది. సో మీరు చూస్తున్న కార్, దిస్ ఇస్ ద వన్ విచ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సిన్స్ అ లాంగ్. సో ద టైమ్ ఈస్ అరైవ్డ్. ఈ వీడియోలో ఈ పర్టికులర్ కార్కి సంబంధించి ఏం ఇంజన్ వస్తుంది, అసలు పవర్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, వర్త్ బయింగా కాదా, ఎవ్రీ సింగిల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇన్ దట్ కేస్, ఇఫ్ యూర్ విజిటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో, డూ నాట్ ఫర్గెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్, సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుట్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్లో మోర్ దెన్ 50+ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్గా ఉంది. రైట్ ఫ్రమ్ అంబాసిడర్ టు రోల్స్ రాయ్స్, ల్యాంబోర్గిని, యూ నేమ్ అ కార్, ఎవ్రీ సింగిల్ కార్ వీడియో ఉంది. యూ కెన్ గో అండ్ వాచింగ్ ఎట్ యువర్ హోమ్. సో వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ ద Volkswagen Virtus. అండ్ ఈ పర్టికులర్ కార్ వచ్చేసి 3 వేరియంట్లో వస్తుంది, విచ్ ఇస్ కంఫర్ట్ లైన్, హై లైన్ అండ్ అలాగే టాప్ లైన్. సో మనం ఇప్పుడు చూస్తుంది టాప్ లైన్. దీని తర్వాత కూడా మనకు ఒక GT వేరియంట్ అనేది ఉంటుంది, విచ్ లుక్స్ కంప్లీట్లీ స్పోర్టియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ కలర్ చూస్తే మాత్రం సీరియస్లీ ఒక ప్రాపర్ స్పోర్ట్స్ కార్ చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ ద ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే, ట్రస్ట్ మీ, దిస్ ఈస్ సంథింగ్ అన్బిలీవబుల్ ప్రైస్. ఇట్ ఈస్ అన్అఫీషియల్, బట్ సమ్వేర్ అరౌండ్ 11 to 12 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి ద వే టు 18 lakh rupees వరకు వెళ్ళబోతుంది. అండ్ ద ఇంజన్ ఈజ్ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్, దట్ ఈస్ సంథింగ్ విచ్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద హోల్ సెగ్మెంట్ అని చెప్పాలి. బికాస్ 1.5 లీటర్ ఇందులో ఏదైతే ఇంజన్ వస్తుందో, విచ్ ఇస్ ఆఫ్ TSI, అండ్ అలాగే ఇందులో 1 లీటర్ ఇంజన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ ఐ క్యాచ్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ రివ్యూయింగ్ ద కార్ అండర్ ద షోరూమ్, బట్ పర్సనలీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రీమియం లవర్స్ ఎవరైతే సెడాన్ కార్ కొనుక్కోవాలనుకుంటున్నారో, ద వన్ హూ కెనాట్ అఫోర్డ్ మోర్ దెన్ 20-25 lakhs, బట్ ట్రస్ట్ మీ, మీరు అలాంటి కార్ కొనుక్కున్న ఫీల్ వస్తుంది. మీరు హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు, చాలా వైడర్గా ప్రొవైడ్ చేశారు. రైట్ ఫ్రమ్ ద బేస్ కంఫర్ట్ లైన్ నుంచి మనకి LED యూనిట్స్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ సంథింగ్ అ గేమ్ చేంజర్ అని చెప్పాలి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే LED DRLతో పాటు అటెన్షన్ ఇన్ డీటెయిల్ Volkswagenకి సంబంధించి మనకి ఇచ్చారు. అండ్ స్మోక్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల కార్ వచ్చేసి కొంచెం స్పోర్టియర్ ఫీల్ అనిపిస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిందగా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు ఈ హౌసింగ్ కూడా చూసినట్లయితే, ఇట్ మేడ్ సీరియస్లీ ఫెంటాస్టిక్. కంప్లీట్లీ బ్లాక్ కలర్ యాక్సెంట్స్ని యూస్ చేయడం జరిగింది. పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల రిచ్నెస్ అండ్ ప్రీమియంనెస్ అనేది ఆల్ ద వే మనకి ఫ్రంట్లో కూడా క్యారీ అవుట్ అవుతుంది. అండ్ ఈ క్రోమ్ లైనింగ్ కూడా మనకి చూడడానికి చాలా వరకు ఒక ఎలిగెంట్ ఫీలింగ్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, ఆల్ ద వే ఈ గ్రిల్ పైన కూడా మనకి క్రోమ్ లైనింగ్ ఇవ్వడం వల్ల కార్ లుక్స్ మాత్రం చాలా ప్రామినెంట్గా, ఇన్ఫ్యాక్ట్ ఐ క్యాచ్గా కనబడుతున్నాయి. అండ్ దాంతోపాటు బోనెట్ పైన కూడా చూసుకుంటే, ఈ షార్ప్ కట్స్ అండ్ క్రీజెస్, దిస్ ఈజ్ ఫర్ ద ఏరో డైనామిక్ ఇన్ ఎఫిషియన్సీ పెంచడానికి ఈ విధమైన కట్స్ అండ్ క్రీజెస్ ఇస్తుంటారు. అండ్ ఆల్సో ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ లుక్. ఏదైతే అస్థెటిక్ వాల్యూ ఉంటుందో అది కూడా చాలా బెటర్గా కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ లుక్స్ అండి. ఇప్పుడు ఒకసారి మనం సైడ్ వ్యూ చూద్దాం. ఇప్పుడు మనం సైడ్ వ్యూ నుంచి చూద్దామండి. మీరు ఒక్కసారి చూడండి, కార్ ఎంత లాంగ్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ సెగ్మెంట్లో, అండ్ ఆల్సో వైడెస్ట్ కార్ అని చెప్పాలి. వీల్ బేస్ కూడా సెగ్మెంట్లోనే బెస్ట్ వీల్ బేస్. బికాస్ ఆఫ్ దాట్ ఇంటీరియర్లో మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేసే కంఫర్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూసేది టాప్ లైన్ వేరియంట్. సో ఇందులో వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, విచ్ ఆఫర్ 16-inch వీల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే 205/55 ఆఫర్ చేస్తున్నారు విత్ ద గుడియర్ టైర్స్. అండ్ ఇఫ్ యూ సీ, మీరు ఒకవేళ కార్ కొనుక్కున్న తర్వాత ఇఫ్ యూ వాంటెడ్ టు లుక్ ఈవెన్ మోర్ స్పోర్టియర్, యూ కెన్ అప్గ్రేడ్ టు 17-inch వీల్స్. డెఫినెట్లీ మీరు కొంచెం మైలేజ్లో కాంప్రమైజ్ అవ్వాలి ఇన్ దట్ టర్మ్స్, బట్ స్టెబిలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. దట్ టు దిస్ సార్ట్ ఆఫ్ అ ప్రీమియం కార్స్. అండ్ ఈ సెగ్మెంట్లోనే ది బెస్ట్ సెడాన్ కార్స్ అన్నప్పుడల్లా మనకు ప్రతిసారి గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం కాంప్రమైజింగ్గా అనిపిస్తుంటుంది కదా, బట్ ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఈ కార్లో 179 millimeters ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, విచ్ ఈస్ యాజ్ సిమిలర్ యాజ్ ఎనీ కాంపాక్ట్ 4-meter SUV ఎట్ ప్రెజెంట్ ఇండియాలో సెల్ అయ్యే కార్స్తో. ఇప్పుడు మీకు అలాంటి ఆలోచన అయితే ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ హ్యావ్ దిస్. దాంతోపాటు మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో ఎలక్ట్రికలీ రిట్రాక్టబుల్ ORVMs మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. టోన్ ఆన్ సిగ్నల్ని కూడా ఇవ్వడం జరిగింది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే బోత్ ద ఎండ్స్ ఫర్ ద డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ రిక్వెస్ట్ సెన్సర్స్ని ఇవ్వడం జరుగుతుంది టు గెట్ మోర్ ప్రీమియం అటాచ్మెంట్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డోర్ హ్యాండిల్ పైన కూడా మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ని యూస్ చేశారు. అండ్ మోర్ ఆర్ లెస్ మీరు ఇక్కడ చూస్తే క్రోమ్ లైనింగ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ A పిల్లర్ అండ్ B పిల్లర్ పైన మీరు చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ కలర్ గ్లాసీ యాస్థెటిక్స్ని యూజ్ చేయడం వల్ల కార్ సైడ్లో మాత్రం చాలా స్పోర్టియర్గా కనిపిస్తుంది. రియర్ వీల్ గురించి మాట్లాడుకున్న, ఇట్ అట్ ద సేమ్ థింగ్, R16 వీల్స్, 205/55 టైర్ ప్రొఫైల్ని యూజ్ చేశారు. సో డైమెన్షన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనం ఇప్పుడు చూస్తుంది హైలైన్ వేరియంట్. సో ఇందులో మనకి సన్ రూఫ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వెరాజ్ లోవర్ వేరియంట్స్లో చూసుకుంటే సన్ రూఫ్ అనేది అవైలబుల్గా లేదు. అండ్ ఇప్పుడు మనం రేర్ లుక్స్ చూద్దామండి. ఫ్రంట్ అండ్ సైడ్ కన్నా రేర్ లుక్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు పసాట్ని చూసినట్టు, ఈవెన్ మోర్ ప్రీమియం కార్స్ని చూసిన ఫీల్ ఈ కార్ని చూస్తే మీకు అనిపిస్తుంది. స్పెసిఫిక్ అటెన్షన్ వచ్చేసి మనకు టెయిల్ లైట్స్ పైన వెళ్తుంది. యూ కెన్ సీ ఆల్ ద వే ఫ్రమ్ ద
సైడ్ నుంచి మనకి ఇక్కడి వరకు రియర్ టైల్ ల్యాంప్ అనేది సెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. వెనకాల కూడా చూసుకుంటే స్మోక్ ఎఫెక్ట్ ఏదైతే బ్లాక్ స్మోక్ ఎఫెక్ట్ ఉందో దాన్ని కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. విత్ దాట్ కార్ యొక్క ప్రెజెన్స్, రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఆల్ ఎల్ఈడి సిస్టమ్ని మనకి యూస్ చేశారు. బీ ద ఇండికేటర్ టైల్ ల్యాంప్ కూడా కంప్లీట్లీ ఎల్ఈడి యూనిట్ని యూస్ చేయడం జరిగింది. ఇటువైపు చూస్తే మనకి టీఎస్ఐకి సంబంధించి బ్యాజింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చేసి మనకి బోల్డర్ లెటర్స్లో దట్టు వైడర్ లెటర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వీడబ్ల్యూకి సంబంధించి బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిపైన ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ టైప్ మనకి ఇవ్వడం జరిగింది, విచ్ మేక్స్ కార్ చూడడానికి కొంచెం స్పోర్టియర్గా కూడా అనిపిస్తుంది. దాంతోపాటు మీరు కింద చూసుకుంటే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిందగా ఇక్కడ మనకి డిఫ్యూజర్ టైప్ని ఒక ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేశారు. దానిపైన కూడా క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ 360 degrees డైమెన్షన్స్లో మీరు ఈ కార్ని చూసినప్పుడల్లా యూ ఫీల్ అమేజ్. చాలా బాగుంది అనిపిస్తుంది. ఒక ప్రీమియం సెడాన్ కార్ని చూసిన ఫీలింగ్. అరౌండ్ 25+ lakh పెడితే మీకు ఎలాంటి కార్ వచ్చేదో ప్రీవియస్లీ, ఇప్పుడు అలాంటి కార్ మనకి అండర్ ద బడ్జెట్ అప్ టు 18 lakhs మధ్యలోనే రాబోతుంది. మనం బూట్ ఓపెన్ చేయాలంటే డిఫరెంట్ వేస్లో ఓపెన్ చేయొచ్చు. కీ పైన ఇచ్చిన ఫీచర్ని మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే బూట్ ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ మాన్యువల్లీ కూడా మనం ఓపెన్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో సింప్లీ నేను ఈ విధంగా మాన్యువల్లీ ఓపెన్ చేస్తాను. అండ్ సెగ్మెంట్ బెస్ట్ 541 liters ఆఫ్ బూట్ స్పేస్. ఇమాజిన్ ఒక సెడాన్లో 541 liters బూట్ స్పేస్ ఇంటిగ్రేట్ చేయడం టెక్నికలీ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అని చెప్పాలి. బట్ బికాస్ ఆఫ్ ద లాంగెస్ట్ వీల్ బేస్ మనకి బూట్ స్పేస్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా ఈజీ అయిందని చెప్పాలి వీడబ్ల్యూకి. సో ఒక ఫ్యామిలీ 5 people మీరు ఎప్పుడైనా అవుట్ స్టేషన్ ట్రావెల్ చేస్తే మాత్రం 5 peopleకి సంబంధించి మీ హోల్ ఫ్యామిలీ లగేజ్ అనేది చాలా ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరాని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. డీఫోగర్ని కూడా ఇవ్వడం జరిగింది. హై మౌంట్ స్టాప్ ల్యాంప్తో పాటు బ్లాక్ అండ్ కలర్లో షార్క్ ఫిన్ యాంటీనాని ఇవ్వడం జరిగింది. సో విత్ దిస్ రెడ్ కలర్ ఆస్థెటిక్ కలర్ ఏదైతే ఉందో దాంతోపాటు బ్లాక్ కలర్ కాంబినేషన్, యాజ్ వీ ఆల్ నో కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్ ఇట్ ఎలివేట్స్ అ లాట్ ఆఫ్ స్పోర్టియర్నెస్. సో నంద లెస్ ఎక్స్టీరియర్ అయితే ఈ విధంగా ఉందండి, దట్ టు హైలైన్ వేరియంట్. ఇప్పుడు ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాం అసలు ఈ పర్టికులర్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఏ విధమైన కంఫర్ట్ మనకి ఆఫర్ చేస్తుంది కార్. కమ్ విత్ మీ. సో గైస్ ఇప్పుడు మనము వెనకాల రియర్ సీట్లో వచ్చి కూర్చున్నానండి. సో దట్ కంఫర్ట్ని కూడా టెస్ట్ చేద్దాం ఏ విధంగా ఉంది న్యూ వర్చెస్లో. మీరు ఇక్కడ చూస్తే ఈ సీట్ని నేను కొంచెం వెనక ఉంచాను, సో దట్ మీకు డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఎంత కంఫర్ట్ ఉందో అర్థమవుతుంది నీ రూమ్. సో ఈ సీట్ వచ్చేసి నా కంఫర్ట్ ప్రకారంగా నేను అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. నా హైట్ వచ్చేసి 5.8 మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ హైట్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. అప్ టు 6 feet ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం హైట్ రూమ్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దిస్ ఈస్ ద ప్రీమియం సెడాన్. డెఫినెట్లీ సెడాన్లో కొంచెం మనకి కూపే లైనింగ్ ఏదైతే ఉంటుందో స్లోపింగ్ లైన్ ఉంటుంది కాబట్టి ఏ కార్లో అయినా ఇలాంటి విధమైన హైట్ రూమే ఉంటుంది. బట్ హైట్ రూమ్ పరంగా కూడా చూసుకుంటే 6 feet ఉన్న వాళ్ళు కంఫర్ట్గా కూర్చోవచ్చు. మీరు కొంచెం లీనింగ్గా కూర్చున్నా కూడా అప్పుడు మీకు కొంచెం బెటర్గా ఉంటుంది ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. కానీ లీనింగ్గా కూర్చున్నప్పుడు మనం నీ రూమ్ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడానికే ఈ పర్టిక్యులర్ కార్లో వీల్ బేస్ ఏదైతే ఉందో ద లాంగెస్ట్ వీల్ బేస్ ఇన్ ద సెగ్మెంట్. సో వీల్ బేస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇంటీరియర్లో ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ ఎక్కువగా లభిస్తుంది. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకి. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నా నీ రూమ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు, నా హైట్ రూమ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. సీట్ కంఫర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సీట్ కుషనింగ్ చాలా బాగుందండి, సాఫ్ట్ ఎనఫ్గా ఉంది, మరీ హార్డ్గా లేదు, అలానే టూ సాఫ్టీగా కూడా లేదు, బట్ కంఫర్ట్ ఎనఫ్గా ఉంది. మీరు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటి సీటింగ్ అనేది చాలా కాంప్లిమెంటింగ్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి ప్లెజరబుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సైడ్లో ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఈ విధంగా కైండ్ ఆఫ్ బకెట్ టైప్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్లో మీరు ఈ విధంగా లోపల కూర్చున్న ఫీలింగ్ అనేది వస్తుంది. అది చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రీమియం సెగ్మెంట్లో. ఇప్పుడు ఈ విధమైన సీటింగ్ని మనం రీసెంట్గా స్లావియాలో కూడా చూసాము, సేమ్ అదే సీటింగ్ని ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో థర్డ్ పర్సన్కి ఎంత కంఫర్టబుల్గా ఉంది అని అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే థర్డ్ పర్సన్ నాలాగా ఉన్న వాళ్ళు మాత్రం కంఫర్ట్గా కూర్చోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని కూడా థర్డ్ పర్సన్ కోసం మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్కి మనకి వెనకాల సపోర్ట్ ఏదైతే ఉందో కొంచెం ఇట్లా ముందుకు వచ్చినట్టు ఉందన్నమాట. కొంచెం డిస్కంఫర్ట్గా అయితే ఉంటుంది వెనకాల మనకి ఏదైతే సపోర్ట్ ఉంటుందో. అదర్వైజ్ అడ్జస్ట్ చేసుకుని వెళ్తే నాలాంటి వాళ్ళు ముగ్గురు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, లేదా ఇద్దరు ఫుల్ హెఫ్టీగా ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళ మధ్యలో కూర్చోవచ్చు, లేదా ఇద్దరు హెఫ్టీగా ఉన్న వాళ్ళు ఒక చిల్డ్రన్ మధ్యలో చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఆమ్రెస్ట్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆమ్రెస్ట్ సైజ్ కూడా చూడండి మీరు, చాలా వైడ్ ఎనఫ్గా ఇచ్చారు. ఇద్దరు ఈ విధంగా హ్యాండ్ ప్లేస్ చేసినా కానీ చాలా కంఫర్టబుల్గా ఆమ్రెస్ట్ని డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు ట్విన్ కప్ హోల్డర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఓన్లీ ఇద్దరే ట్రావెల్ చేసినప్పుడు లగ్జరియస్గా మీరు ఏదన్నా బెవరేజెస్ ఇందులో మీరు
హోల్డ్ చేయొచ్చు. సో థై సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు, మనము ఈ విధంగా ఇంక్లైన్లో కూర్చుంటామండి. సో దట్ థై సపోర్ట్ కూడా చాలా బెటర్గా డిజైన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ సేమ్ లైక్ మనకి స్లావియాలో ఉన్నట్టే ఈ విధంగా ఇక్కడ కూడా మనకి కనబడుతుంది. దాంతోపాటు లైటింగ్ గురించి రెండు ఎల్ఈడి లైట్స్ని మనకి రూఫ్ పైన ప్రొవైడ్ చేశారు. సో డ్యూయల్ టోన్ ఫినిషింగ్ని మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో చూస్తే లెదరైట్ సీట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం, విచ్ ఇస్ హైలైన్ వేరియంట్. లోవర్ వేరియంట్లో చూసుకుంటే మనకి ఫ్యాబ్రికేటెడ్ సీట్స్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ వెల్ ఇంటిగ్రేటెడ్ అని చెప్పాలి. టైప్ సిని 2 పోర్ట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఏసీ వెంట్స్ని ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ నుంచి బ్లూ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కొంచెం రిచ్నెస్ ఫీలింగ్ కూడా కనబడుతుంది. దాంతోపాటు మ్యాగజైన్ హోల్డర్ని కూడా చూడొచ్చు మీరు. బోత్ ద ఎండ్స్ మ్యాగజైన్ హోల్డర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్స్ పైన మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు, డోర్ పైన 1/2 లీటర్ బాటిల్ పెట్టుకోవచ్చు స్లాంట్లో. అండ్ స్టిల్ దెర్ ఇస్ యాంపుల్ ఆఫ్ స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ప్యాసింజర్కి ఏదైతే ఆర్మ్ రెస్ట్ని మనకి ప్రొవైడ్ చేశారో లెదరైట్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ఆర్మ్ని మీరు ఎప్పుడైతే ప్లేస్ చేస్తారో దానివల్ల మంచి కంఫర్ట్ని మీకు ఎంజాయ్ చేయడానికి లభిస్తుంది. ఓవరాల్గా డిజైన్ ఎలిమెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఇంటీరియర్లో చాలా బాగున్నాయి, చాలా రిచ్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామండి. మరి ఏమేమి ఫీచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందో చూద్దాము. ఫస్ట్ మీరు డోర్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ 90 degrees ఓపెన్ అవుతుందండి. సో ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నో మ్యాటర్ వాట్ హౌ హెల్దీ యూ ఆర్. బట్ మీరు చూస్తే ఈజీగా స్టెప్ ఇన్ అండ్ స్టెప్ అవుట్ అనేది అవ్వచ్చు. ఫస్ట్ మనం డోర్ పైన ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చూద్దాము. లుక్ ఎట్ దిస్, ద స్టోరేజ్ స్పేస్ ఇస్ అబ్సల్యూట్లీ గ్రేట్. ప్రాక్టికల్ బిట్స్లో మాత్రం చాలా గుడ్ జాబ్ చేసిందని చెప్పాలి. అండ్ ఇటువైపు చూస్తే మనకి పవర్ విండో కంట్రోల్స్తో పాటు ఓఆర్విఎం కంట్రోల్స్ని ప్రొవైడ్ చేశారు. ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో యాజ్ ఐ మెన్షన్ బ్యాక్ సైడ్ అండ్ అలాగే ఇక్కడ కూడా డ్రైవర్ కోసం మనం చూస్తే ఆర్మ్రెస్ట్ అనేది విత్ లెదరైట్ని ఇవ్వడం జరిగింది. కొంచెం కంఫర్ట్ అనేది బెటర్గా ఆఫర్ చేస్తుంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ బీజ్ అండ్ బ్లాక్ కలర్ థీమ్ని ఇందులో యూస్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డోర్. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే లాక్ అండ్ అన్లాక్ మనకి ఫీచర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ ద డోర్ లాకింగ్. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద కంఫర్ట్. కూర్చున్న వెంటనే ఐమ్ ఫీలింగ్ టూ కంఫర్టబుల్. సైడ్ నుంచి సైడ్ బాస్టర్స్ కొంచెం ఎక్స్టెండెడ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూస్తే దీస్ ఆల్సో ఎక్స్టెండెడ్. సో కంఫర్ట్ వైజ్ మాత్రం ప్రాబ్లం ఏం లేదు. అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ సీ, మీరు ఒకసారి క్లియర్గా చూస్తే హౌ కంఫర్టబుల్ ఐఎమ్ సిట్టింగ్ మీరు చూసుకోవచ్చు. కొంచెం హెఫ్టీగా ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, కానీ టూ హెఫ్టీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ సీట్ స్పేస్ విడ్త్ ఏదైతే ఉందో అది కొంచెం స్క్వీజింగ్గా అనిపిస్తుంది. అంటే లైటింగ్కి సంబంధించి కంట్రోల్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ లైట్ లెవెల్ ఆఫ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాము. మీరు వెనకాల నుంచి చూడండి. యాజ్ యూజువల్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, ఈ విధంగా చూస్తే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంజన్ అనేది ఆన్ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ సెంటర్ కాన్సోల్ పైన ప్లేస్ చేశారు. సో టాప్ వేరియంట్లో మనకి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డాష్ బోర్డ్ గురించి ముందుగా మాట్లాడుకుందామండి. చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు. ఒక 20 lakh కార్లో మనకి ఇలాంటి డాష్ బోర్డ్ని డిజైన్ చేయడం ఇట్స్ ఓన్లీ ఫర్ ద VW అని చెప్పాలి. చాలా ప్రీమియంగా ఇచ్చారు. ఇక్కడ అల్యూమినియం సార్ట్ ఫినిషింగ్ ఇదైతే ఉందో ఇది మాత్రం చాలా కాంప్లిమెంటింగ్గా ఉందండి. అండ్ అలాగే దాని సరౌండింగ్స్లో కూడా మీరు చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్ యూస్ చేయడం వల్ల టూ ప్రీమియంగా కనిపిస్తుంది డాష్ బోర్డ్. సో ఈ 2.2 ప్రాజెక్ట్లో ఏంటంటే లోకలైజేషన్ యూస్ చేయడం వల్ల టాప్ సైడ్ ఇక్కడ చూస్తే మాత్రం అప్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ చాలా స్మూత్గా ప్రీమియంగా యూస్ చేయడం జరిగింది క్వాలిటీస్. కానీ లోవర్ సైడ్ చూస్తే మాత్రం హార్డ్ ప్లాస్టిక్స్ని యూస్ చేశారు. అండ్ ఇప్పుడు స్టీరింగ్ గురించి మాట్లాడుకుందామండి. దిస్ ఇస్ ఆల్ న్యూ స్టీరింగ్. లేటెస్ట్గా వచ్చిన టైగన్లో కూడా మనం చూసాము, అదే స్టీరింగ్ని ఇందులో కూడా యూస్ చేశారు. 3 spoke ట్రీట్మెంట్ స్టీరింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఏవైతే ఉందో ఇది చాలా ప్రీమియంనెస్ని ఇస్తుంది. ఈ అల్యూమినియం ఇన్సర్ట్స్ని కూడా చూసుకోవచ్చు మనం. ఇది కూడా చాలా వరకు ఒక న్యూ ఫీల్ని మనకి పర్టికులర్ కార్లో లభిస్తుంది. VWకి సంబంధించి బ్రాండింగ్ని ప్రొవైడ్ చేశారు. ఆబ్వియస్లీ SRS ఎయిర్ బ్యాగ్. 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి కంఫర్ట్ లైన్లో ఇస్తారు మనకి. 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి హై లైన్ వేరియంట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి మీరు ఈ వాల్యూమ్ రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాకు చాలా డిఫరెంట్గా డిజైన్ చేసినట్టు, ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు కన్వీనియంట్గా కూడా అనిపిస్తుంది, ఫ్యూచరిస్టిక్గా కనబడుతుంది. ఇటువైపు మనకి క్రూజ్ కంట్రోల్కి సంబంధించి ఫంక్షనాలిటీస్ ఇచ్చారు. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే వాయిస్ కమాండ్స్ అండ్ అలాగే దీంతో పాటు మనం ఈ MID స్క్రీన్ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ మనకి కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హై బీమ్, లో బీమ్ అండ్ లైటింగ్ స్విచెస్ ఇచ్చారు. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే వైపర్ కంట్రోల్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం ఈ మధ్యలో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దిస్ ఇస్ ఫుల్లీ డిజిటల్ అండ్ ఇట్ లుక్స్ వెరీ స్పోర్టియర్గా కనబడుతుందండి. థీమ్ అనేది చాలా బాగుంది. ఈ లేఅవుట్ ఏదైతే ఉందో అది చాలా స్పోర్టియర్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తూ ఇక్కడ ఉన్న డ్రైవర్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నీ మనం ఇక్కడ టాగుల్ చేయొచ్చు. డిస్టెన్స్, టైమ్, యావరేజ్ స్పీడ్, ఆడియో అండ్ దాంతోపాటు టెలిఫోన్ సెట్టింగ్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే సెట్టింగ్స్తో పాటు డ్రైవింగ్ డేటా, ఎకానమీ,
యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఎంత వస్తుంది, డిస్టెన్స్ అండ్ టైం, యావరేజ్ స్పీడ్. సో ఇలాంటి ప్రతి ఒక్క డ్రైవర్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏసీ వెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. మీరు చూడొచ్చు అటువైపు అండ్ అలాగే ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే యాక్సెసిబిలిటీ కూడా చాలా బాగుంది. సరౌండింగ్స్లో ఈ అల్యూమినియం సాఫ్ట్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనం డాష్ బోర్డ్ అండ్ అలాగే ఇంటీరియర్ ఫీల్ చూస్తే డ్యూయల్ టోన్ ఫినిషింగ్ని యూస్ చేశారు. బీజ్ ఇంటీరియర్స్ కైండ్ ఆఫ్ మనకి లోవర్ బాడీ ఆఫ్ ఇంటీరియర్ ప్రొవైడ్ చేశారు. టాప్ లెవెల్లో మనకి కంప్లీట్లీ బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో చూస్తే పియానో బ్లాక్ ఫినిషింగ్తో ఈ అల్యూమినియం సాఫ్ట్ ఫినిషింగ్ అనేది ఫుల్ లెవెల్లో చాలా వరకు ప్రీమియం ఫీల్ని అయితే డెఫినెట్లీ మీకు అందిస్తుంది. అండ్ ఇక్కడ మధ్యలో కూడా చూసుకుంటే ఈ కన్సోల్ పైన కూడా మనకి ఎయిర్ కాన్ వెంట్స్ని ప్రొవైడ్ చేశారు. కానీ ఇవి చూడడానికి కొంచెం మనకి ప్రీమియం లెవెల్ కాకుండా కొంచెం నార్మల్గా కనబడుతున్నాయి. అండ్ ఏసీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం స్కోడా కుషాక్లో కానీ స్లావియాలో కానీ చూసాం కదా, సేమ్ అదే యూనిట్ని ఇందులో కూడా యూస్ చేశారు. ఇటువైపు మనం చూసుకుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. ఇటువైపు నుంచి మనము ఫ్యాన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. ఈ ఫినిషింగ్ మీరు చూడండి, ఇది కూడా అల్యూమినియం సాఫ్ట్ ఫినిషింగ్. ఇది చాలా బాగుంది. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్తో పాటు వెంటిలేటెడ్ సీట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆటో ఆన్ అండ్ ఆఫ్ని మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 1.5 లీటర్ డిఎస్జీ యూనిట్ ఏదైతే ఉందో ఆ డిఎస్జీకి సంబంధించి ట్రాన్స్మిషన్ అండి. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. సో మాన్యువల్లీ మనం ప్లస్ అండ్ మైనస్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి అండర్ ఆమ్రెస్ట్ ఏదైతే ఉంటుందో డ్రైవర్కి సంబంధించి ఆమ్రెస్ట్లో కూడా మనకి స్టోరేజ్ స్పేస్ని ఇంక్లూడ్ చేశారు. సో స్లైడబుల్ ఆమ్రెస్ట్ ఇస్తూ అగైన్ మనకి స్టోరేజ్ స్పేస్ని ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా మనకి ట్విన్ కప్ హోల్డర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ద 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్. కానీ ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ బ్రేక్ని ప్రొవైడ్ చేశారు, నాట్ అన్ ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూడొచ్చు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ డాష్బోర్డ్లో నీట్లీ ఇంటిగ్రేట్ చేశారు. ఒక సింగిల్ పీస్ యూనిట్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇదే యూనిట్ కుషాక్లో కూడా చూసాము. సో అదే యూనిట్ స్లావియాలో కూడా చూసాము. ఇందులో కూడా ఇదే యూనిట్ని యూస్ చేయడం జరిగింది. ఐ థింక్ వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ దిస్. బట్ ఒకసారి నేను మీకు ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో బ్రీఫ్ ఒకసారి చూపిస్తాను. ఫోన్ కనెక్ట్ కూడా మనం చేసుకోవచ్చు. కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా సపోర్ట్ చేస్తుంది. నావిగేషన్ కూడా చూసినట్లయితే మనకి నావిగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం స్క్రీన్ పైన మనకి డిస్ప్లే అవుతుంది. కార్కి సంబంధించి మీరు చూడొచ్చు ఈ యూఐ కూడా చాలా ప్రీమియం కార్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ప్రొవైడ్ చేశారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో యావరేజ్ స్పీడ్తో పాటు ట్రిప్ అండ్ అలాగే ఎకానమీ కన్సంప్షన్ ఎంత జరిగింది ఏంటి, ఆల్ దట్ డీటెయిల్స్ మనం ఇందులో చూడొచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇది కూడా చాలా ఈజీ యాక్సెసిబిలిటీగా మనకి ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి నేను మీకు రివర్స్ వేసినప్పుడు రివర్స్ పార్కింగ్ కెమెరా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. అడాప్టివ్ గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదండి. అడాప్టివ్ గైడ్లైన్స్ ఇచ్చుంటే మాత్రం చాలా బాగుండేది. అండ్ దాంతోపాటు యాజ్ వీ ఆల్ ఎక్స్పెక్టెడ్ 360 degrees కెమెరా కూడా ఇచ్చుంటే ప్రైస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ ఎప్పుడైతే మనం ఇంత పెద్ద కార్ కొంటున్నామో డెఫినెట్లీ టాప్ వేరియంట్ కొనుక్కున్న వాళ్ళకి 360 degree కెమెరా కూడా కావాలి కాబట్టి సో 360 degree కెమెరా కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది. మేబీ లేదా నెక్స్ట్ ఏదైనా వర్షన్ అప్డేట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే డ్రైవర్కి మనకి ఓన్లీ సన్ ప్రొటెక్టర్ ప్రొవైడ్ చేశారు, వ్యానిటీ మిర్రర్ ఇవ్వలేదు. ఇక్కడ ప్యాసింజర్కి మాత్రం వ్యానిటీ మిర్రర్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లైటింగ్స్ విషయానికి వచ్చినట్లయితే వెనకాల మనకి లైట్స్ ప్రొవైడ్ చేశారు 2 LED అండ్ ఫ్రంట్లో కూడా 2 LED లైట్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ IRVM మీరు చూసుకున్నట్లయితే ఆటో డిమింగ్ IRVMని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సన్ రూఫ్ని కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ఓన్లీ హైలైన్ వేరియంట్కి మాత్రమే రెస్ట్రిక్టెడ్గా ఉంచారు. సన్ రూఫ్ బ్లైండ్ వచ్చేసి మాన్యువల్లీ మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. అండ్ దెన్ వన్ సింగిల్ టచ్ రూఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఎయిరీ ఫీలింగ్ అయితే చాలా బాగుందని చెప్పాలండి. ఉంది నైట్ డ్రైవ్స్లో మీరు వెళ్తున్నప్పుడు మాత్రం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కానీ స్కై వ్యూ ఏదైతే ఉంటుందో అది కొంచెం మీకు ఒక డిఫరెంట్ ఫీల్ని తీసుకొస్తుంది. సో ఆ విధంగా మీరు నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ మరొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను మీకు, స్టీరింగ్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే టిల్ట్ అండ్ అలాగే టెలిస్కోపిక్ రెండు మనకి ఇవ్వడం జరుగుతుంది, విచ్ మీన్స్ రీచ్ అండ్ అలాగే హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ ద డ్రైవర్, హైలైన్ వేరియంట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ గైస్ మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి చూడొచ్చు సో ఏ విధంగా అసలు మన డాష్బోర్డ్తో పాటు ఎంటైర్ ఇంటీరియర్ కనిపిస్తుందో ఇటు నుంచి చాలా బెటర్గా కనబడుతుంది. సీట్ పైన నేను కూర్చున్నాను కాబట్టి సీట్ కంఫర్ట్ ఏ విధంగా ఉందో మీకు కనబడదు కాబట్టి ఇక్కడ నుంచి చూడొచ్చు. సో బేసికలీ ఏంటంటే టాప్ వేరియంట్లో అన్న మనకి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది, కానీ సీట్స్ మాత్రం మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో అయితే కాస్ట్ కటింగ్ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. బట్ ఇక్కడ చూస్తే మీరు
ఇన్క్లైన్లో కూర్చుంటారు. థై సపోర్ట్ చాలా బాగుంది. ఈ సైడ్లో మీకు బాస్టర్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వెనకాల కానీ ఇక్కడ సైడ్లో కానీ రెండు ఏరియాస్లో మీకు ఎక్స్టెండెడ్గా ఇవ్వడం వల్ల కంఫర్టబుల్ ఫీల్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్ కంఫర్ట్ పరంగా మాత్రం వాట్ అ కార్ అండి, చాలా ఎక్సలెంట్ కార్ని డిజైన్ చేశారని చెప్పాలి. కానీ ఎలక్ట్రికలీ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఇస్ సంథింగ్ ఐఎమ్ సీరియస్లీ మిస్సింగ్. సో VW వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎలక్ట్రిక్ సీట్స్ అడ్జస్ట్మెంట్ ఫర్ షూర్. అట్లీస్ట్ నెక్స్ట్ వేరియంట్లో ఇవ్వండి. దిస్ ఈస్ వాట్ టాప్ వేరియంట్లో వీ వుడ్ రియలీ వాంటెడ్. సో గైస్ ఇప్పుడు మనం ఈ కార్ కొనుక్కోవచ్చా లేదా, ప్రైస్ అనేది వర్తా కాదా అనేది నేను మీకు చెప్తాను. కొన్ని పాజిటివ్స్ కూడా చెప్తాను, కొన్ని ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చెప్తాను. అంటే ఒక 11 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి 18 lakhs ఎక్స్ షోరూమ్లో ఒక VW కార్ విత్ ద బెస్ట్ ఇంజనీరింగ్ రావడం అనేది సంథింగ్ డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలి, మనం కొనుక్కోవచ్చు కూడా. కానీ ఇందులో 1 లీటర్ ఇంజన్ 1.5 లీటర్ ఇంజన్ రెండు ఉన్నాయి. సో 1.5 లీటర్ ఇంజన్ ఏదైతే ఉందో స్లావియాలో ఉన్న సేమ్ ఇంజన్ ఇందులో కూడా యూస్ చేశారు. అందులో మనకి సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీ ఉంటుంది. 1 లీటర్ ఇంజన్లో సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీ ఉండదు. సో వాట్ దట్ మ్యాటర్స్ ఈజ్ అంటే మీరు ఎప్పుడైతే 1.5 లీటర్ తీసుకుంటారో ఆబ్వియస్లీ హై పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాబట్టి మనం నార్మల్ స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కూడా ఆల్ 4 cylinders యాక్టివేట్ ఉండడం వల్ల ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది అవుతుంది, దాంతో తక్కువ మైలేజ్ వస్తుంది. సో విత్ దిస్ సిలిండర్ డియాక్టివేషన్ మీరు లో ఆన్ పెడల్స్ తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు సిలిండర్ డియాక్టివేట్ అవ్వడం వల్ల మైలేజ్ వస్తుంది. అండ్ మనం ఇలాగో తక్కువ స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది అవసరం లేదు. ఇలాంటి టెక్నాలజీ వచ్చేసి ఓన్లీ VW అండ్ అలాగే రీసెంట్గా వచ్చిన స్కోడాలో మాత్రమే ఉన్నాయి. వేరే ఏ బ్రాండ్లో కూడా ఈ టెక్నాలజీ అనేది లేదు. స్పెసిఫిక్గా ఇలాంటి టెక్నాలజీ మోర్ దెన్ 30-40 lakhs ఉన్న కార్స్లో మాత్రమే ఈ టెక్నాలజీ మనం చూస్తాము. ఇది ఒకటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫీచర్. అండ్ దాంతోపాటు కంఫర్ట్ గురించి నేను ఆల్రెడీ మీకు డెమాన్స్ట్రేట్ చేసి ఉంచాను. చాలా బెటర్ కంఫర్ట్ని, ఒక ప్రీమియం కార్ ఫీల్ని మాత్రం మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. VW కార్స్ ఈ ప్రైస్లో రావడం, దట్ టు లాంగెస్ట్ వీల్ బేస్. ఇప్పుడు మనం చూసుకుంటే వెంటో కన్నా చాలా పెద్దగా ఉంది కార్. ఇన్ఫ్యాక్ట్ లెంత్ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కూడా చూసుకుంటే ఇంటీరియర్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడ జరిగేది ఉండేనంటే నేనైతే మీకు చెప్పాను, లోవర్ డాష్ బోర్డ్లో మనకి కొంచెం హార్డ్ ప్లాస్టిక్స్ని యూస్ చేశారు కదా. ఆబ్వియస్లీ అండి విచ్ ఈస్ యాక్సెప్టబుల్ బికాస్ ద ప్రైస్ పాయింట్లో ఏదైతే ఇది లాంచ్ అవుతుందో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీవేర్ టు బీ ఎక్సలెంట్, ఇజంట్ ఇట్? బట్ నోవేర్ కాంప్రమైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సేఫ్టీ. ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్స్ వస్తాయని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఫర్ షూర్ 5 రేటింగ్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ కార్కి సంబంధించి. బట్ వీ హ్యావ్ టు సీ వెన్ ఇట్ హ్యాపెన్స్ ద గ్లోబల్ క్రాష్ టెస్ట్. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు మనకి ఏదైతే సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవి మాత్రం టాప్ లైన్లో అయినా అట్లా ఎలక్ట్రికలీ అడ్జస్ట్మెంట్స్ అనేది ఇట్ షుడ్ హ్యావ్ బీన్ గివెన్. అండ్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి, కంఫర్ట్ వైజ్ చాలా బాగుంది, కార్ అయితే చాలా రిచ్గా ఉంది. నేను అయితే డెఫినెట్గా సజెస్ట్ చేస్తానండి, ఎవరైతే డబ్బులు ఎక్కువగా పెట్టాలనుకోరో వాళ్ళు 1 లీటర్ ఇంజన్ తీసుకోండి. ఈజీలీ 160-170 క్రూజ్ చేస్తుంది బికాస్ దిస్ ఇస్ ద సేమ్ ఇంజన్ విచ్ ఇస్ దేర్ ఇన్ స్లావియా. ఆ వీడియోస్ కూడా నేను చేశాను, టాప్ స్పీడ్ వీడియోస్ కూడా. జస్ట్ వెళ్ళి చూడాలంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోస్ అనేది ఉంచుతాను. ఎనీవేస్ డ్రైవ్ రివ్యూ ఈ పర్టికులర్ కార్కి సంబంధించి కూడా తీసుకొస్తాను నేను. కానీ 1.5 లీటర్ మీరు ఎప్పుడైతే కొనాలనుకుంటారో అండర్స్టాండ్ గైస్, 1.5 లీటర్ ఆల్ మీకు ఓన్లీ 1 వేరియంట్లో వస్తుంది విచ్ ఇస్ టాప్ వేరియంట్లో వస్తుంది. అండ్ దాని ప్రైజింగ్ కూడా మీకు ఆన్ రోడ్ వచ్చేసి నియర్ బై 20 lakhs వెళ్తుంది. కానీ 1 లీటర్ వచ్చేసి మీకు టాప్ ఎండ్ దీంట్లో వచ్చే టాక్ కన్వర్టర్ ఏదైతే ఉందో ది బెస్ట్ అని చెప్పాలి. నార్మల్ AMT CVTs కన్నా టాక్ కన్వర్టర్ ఈజ్ ఎక్సలెంట్. సో 6-speed మాన్యువల్ 6-speed టాక్ కన్వర్టర్ ఇస్తున్నారు కాబట్టి టాక్ కన్వర్టర్ కూడా ఒక 16 lakhsలో మీకు వచ్చేస్తుంది. లేదా మాన్యువల్ అయితే మీకు 15.5 lakhsలో అరౌండ్ మీకు మాన్యువల్ టాప్ ఎండ్ ఇందులో వస్తుంది. సో 15.5 lakhs ఆ కైండ్ ఆఫ్ అ కార్ VW, ఇంత పెద్ద లాంగ్ వీల్ బేస్ ఉన్న కార్, ఇంటీరియర్ కంఫర్ట్, ఐ డోంట్ థింక్ సో ఇంతకన్నా బెటర్ కార్ మనకి ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్లో అవైలబుల్గా ఉంటుందని ఈవెన్ ఇన్ ఫ్యూచర్. సో ఐ హోప్ దిస్ ఈజ్ మై కన్క్లూజన్ అండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దాట్ కేస్ డూ నాట్ ఫర్గెట్ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇలాంటి వీడియోస్ నేను తీసుకొస్తూనే ఉంటాను. నేను మీతో కలుస్తాను మరొక వీడియో.